హలో మెడ్రాస్ గర్ల్. హలో. ఎక్కడికి ఇలా? రూమ్ లో బోర్ కొడితే ఇలా వాకింగ్ వచ్చాను. ఓహో, యు హావ్ డన్ ఎ మిస్టేక్. వాకింగ్ రావాలంటే ఇలా నడిచి రావాలా? కార్లో రావచ్చుగా? కార్లో వాకింగ్ ఎలా వీలవుతుంది? yes yes, you are correct, I am wrong. Madras girl, don't look like that please. అలా చూడకు. ఆ చూపు నేను భరించలేను. అవి నన్ను వెక్కిరిస్తున్నట్లుగా ఉన్నాయి. జీవితంలో ఓడిపోయావరా వెధవా అని నన్ను పొడిచి పొడిచి చంపుతున్నాయి. జీవితంలో మీరు ఓడిపోయారని ఎవరన్నారు? అపజయం నాకు జీవితమునందే కాదు, ఓడిపోతుని మరణాన్ని వేడి వేడి అన్నాడు ఆత్రేయ. కానీ నేను అలా అన్నా. నిజానికి నేను ఓడిపోలేదు. కరెక్ట్. ఇందులో మీరు ఓడిపోవడం ఏముంది? మీ ప్రేయసిని పోగొట్టుకున్నారు, ఆమె మీకు దూరం అయ్యారు. నో నో, అక్కడే అక్కడే మీరు పొరబడుతున్నారు. నా ప్రియురాలు నాకు దూరం అయిందా? నేను ఆమెను పోగొట్టుకున్నానా? ప్రేమంటే తెలియని మామూలు మనుషులంతా ఇలాగే అనుకుంటుంటారు. నాన్ సెన్స్. నా ప్రియురాలు, నా రతి నా దగ్గరే ఉంది. నా ఊహల్లో, తలపుల్లో, కళల్లో, కన్నీట్లో ఎల్లకాలం నేను ఆమెతో కాపురం చేస్తున్నాను. నాలో ఊపిరి ఉన్నంత వరకు, ఊహలు ఉన్నంత వరకు ఆమె నా దగ్గరే ఉంటుంది. ఆ ఊహలు, కళలు చెదిరిపోకూడదని నేను నేను దీంతో కాపురం చేస్తున్నాను. ఈ రహస్యం ఎవ్వరికీ తెలియదు. పిచ్చోళ్ళు. ఐఎమ్ సారీ, నా స్వతంతా చెప్పి మీ వాకింగ్ పాటు చేశాను. నో, నేనే పాత విషయాలు జ్ఞాపకం చేసి మిమ్మల్ని బాధ పెట్టాను. ఐఎమ్ సారీ. చూడు మెడ్రాస్ గర్ల్, ప్రేమకు పాత కొత్త లేదు, అందుకే బాధ అస్సలు లేదు. సరే నువ్వు ఇంటికి వెళ్ళు, నాకు కొంచెం పని ఉంది, ఆలస్యంగా వస్తాను. ఓకే, బాయ్ బాయ్. అరే రాజేష్ గా అయిపోయావరే. హలో హలో, రే నేను వీరసింహాన్ని, ఏంటిది నా మాట నాకే వినిపిస్తుంది? ఫోన్ ప్రాబ్లమా సిగ్నల్ ప్రాబ్లమా? ఫోనే ప్రాబ్లం.